వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓ పిల్లగా ఆ పిల్లకడ ఫోన్ చేసి మాట్లాడరా అని చెప్పేసి మా దాకా వచ్చింది తెలుసా. మీకు ఎవరు చెప్పిరామంటే అయ్యా అందరు మాట్లాడుకుంటారు మీరు మాట్లాడుకోరా అని చెప్పేసి చాలా మంది మమ్మల్ని అన్నారు. నాకు అప్పుడు కొద్దిగా సిగ్గేస్తాం, అమ్మ వద్దు ఇప్పుడు ఏం మాట్లాడద్దు, వచ్చిన అంటే పెళ్ళైన తర్వాత డైరెక్ట్ మాట్లాడుతుంది అని అనుకున్నా. తినతో ఫస్ట్ నేను మాట్లాడని చెప్పినంటే స్టేజ్ పైన కాళ్ళు కడిగిన తర్వాత ఫోటోలు తీస్తారా సంథింగ్ ఏదో అయింది. అప్పుడు బొట్టు కారిపోతుంది, బొట్టు తుడుచుకోవాలి నాకు కచ్చిపిచ్చి చెప్పిన. అప్పుడు దాకా మాట్లాడలేదు మీరు, ఎంగేజ్మెంట్ కి ఒక ఫోన్ కూడా చేయలేదా? మీరైనా చేయలేదా? నేను చేయలేదు, తను చేయలేదు. ఎప్పుడన్నా ఇలా అన్నయ్య గానీ ఇలా మమ్మీ అన్న వాళ్ళు బావ వాళ్ళతోటి అట్లా ఫోన్ మాట్లాడారు. అంటే ఇక షాపింగ్ పెళ్లి షాపింగ్ అది అలాంటప్పుడే. ఇంకోటి ఇష్టం ఏంటంటే పెళ్లి చూపులకు పోయి అంటే ఎంగేజ్మెంట్ కదా, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి ముందుకు వస్తుంది కదా, పెళ్లి వచ్చే మూమెంట్ లో ఇప్పుడు బట్టలు కానీ బంగారం కానీ సంథింగ్ దేనికో పోతా ఉంటారు కదా. బట్టలకు పోయినప్పుడు నేను పోలేదు, తిని కూడా రాలేదట. ఫోన్ మాట్లాడుకొని రాలేమేమో అనుకున్నారు. అందరు అట్లా అనుకోరు, మేము ఫోనే మాట్లాడుకోము. అయ్యా పిల్లగాడు రాలేదు పిల్ల రాలేదా అని అంటారు. ఎందుకు పోలేదు మరి? మీ పెళ్లికి మీరు బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళారా? ఆఫీస్ లో ఆడిట్ నడుస్తుంది నాకు. సో నాకు లీవ్ వేయడం కష్టం, ఎందుకంటే ఎలాగో మళ్ళీ ముంగట మ్యారేజ్ పెడతా కదా. సో ఇప్పుడే వద్దు అని చెప్పేసి మేము కూడా ఎక్కువ లీవ్స్ పెట్టలేదు. బట్టలకి నాది మన సేమ్ సైజ్ షర్ట్ ప్యాంట్ ఎనీ వన్ ఏమున్నా సేమ్ వేసుకుంటాం మేము. మన పోతే సరిపోతుంది అని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయినా. మరి తినేందుకు రాలేదు. నార్మల్ గా ఇంటి దగ్గర అన్న పిల్లలు ఉండే, ఇక పిల్లలను బయట తీసుకుంటే కొంచెం ఇబ్బంది ఉంటది కదా, ఇక వాళ్ళని చూసుకుంటే నేను ఇంటి దగ్గరనే ఉన్నా. ఇక అన్న వాళ్ళు వద్దు అక్క వాళ్ళు అందరు ఉన్నారుగా, వాళ్ళు నాకు నచ్చిన సెలెక్షన్ తోటి వాళ్ళు మంచిగా తీసుకొని వచ్చారు. మంచిగా తీసుకొచ్చినారా? కానీ శిరీష గారు, అబ్బాయికి పెళ్ళంటే ఏముంది, వాళ్ళ ఇంటికే మనం వెళ్తాం కాబట్టి ఓకే, కానీ అమ్మాయికి పెళ్ళంటే మన ఇల్లు వదిలేయాలి, మన వాళ్ళని వదిలేయాలి, అందరిని వదిలేసి పేరు కానుంచి మనకి మారిపోతుంటాయి అన్ని. ఓ అది మాత్రం నిజమే, పేరు ఇంటి పేరు నుంచి మన అంటే వాళ్ళ పేరు మన పేరు సెట్ కాకుండా గానీ మన పేరు మారిపోతుంది. మమ్మీ వాళ్ళు పెట్టిన పేరు కానుంచి కూడా పేరు కూడా మార్చినారా? మామూలుగా అట్లా మారుతుంది అంటే మనం అట్లా వెళ్ళిపోతే మన పేర్లు కూడా కొన్ని మారుతాయి కదా కొంతమంది అట్లా. ఎప్పుడు అబ్బాయికి ఏం మార్చారు? ఓన్లీ అమ్మాయికి అన్ని మారిపోతుంటాయి. అట్లా మీకు కూడా ఇంకా ఇటు వచ్చేయాలి, అన్న వాళ్ళని వదిలిపెట్టాలి, ఇల్లు వదిలిపెట్టాలి, మన ఇంటికే మనం చుట్టంలాగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఆలోచన ఉండింది అప్పుడు ఏమన్నా? చాలా అంటే మనం అట్లా ఇంటి నుంచి పెళ్ళైనాక కడుపులు కడిగి మనం ఇంటి నుంచి వెళ్ళిపోతాం కదా, ప్రతి ఒక్కరు మా అన్న వాళ్ళైతే ఫుల్ అట్లా ఏడుపు అంటే అట్లా వచ్చింది. అంటే ఒక్కతే ఆడపిల్ల, ముగ్గురు అన్న వాళ్ళు కదా, చాలా గారభంగా పెరిగిన ఇంటి దగ్గర. సడన్ గా అట్లా అయిపోయేసరికి ఫుల్ బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా, అట్లుండేది. ఓదార్చాలి శేఖర్ గారు అప్పుడు ఏమైనా కొంచెం ఏడ్చేవాళ్ళు ఇంటికి వచ్చి? ఫస్ట్ అదే లాస్ట్ టైం ఏడడం. ఎవరైనా సరే ఎంత ఏడిస్తే అంత బాధ పోతుంటారు కదా, అందుకని చెప్పేసి నేను వదిలేసిన. అరే ఏడవంతి అని చెప్పేసి తనంతా తన నా దగ్గరికి వచ్చేంత వరకు నేను పిలవలే ఏడుస్తున్నప్పుడు, ఎందుకంటే కడపలు కడుగుతారు అది చేస్తారు కదా. వెళ్దామా పొరి బిడ్డ అని చెప్పేసి పెద్ద మనుషులు చెప్పేంత వరకు కూడా తన దగ్గర నేను రాలే. ఆమె అంతా పోయి అంత ఫ్రీ అయ్యి మళ్ళీ వాళ్ళ అన్నతో మాట్లాడిన తర్వాతనే నాతో వచ్చింది ఆ రోజు మ్యారేజ్ తర్వాత. అప్పటిదాకా మీరు ఫోన్లే అని చెప్పేసి వదిలేసి. ఇక మన చుట్టూ అందరూ అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరు వస్తారు కదా, ఇక అదే లాస్ట్ అనుకుంటా. ఇక అట్లా అప్పటి వరకు మనం వీళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు ఎవరి ఇల్లు డిస్టర్బ్ ఏం చేయలేరు. ఇక అక్క అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చి బాధపడ్డారు. ఉంటది కదా ప్రతి ఒక్క ఆడపిల్లకైనా ఎంత పెద్ద ఉన్నా గానీ ఖచ్చితంగా ఉంటది. అదేంటో రాసి పెట్టినారు ఎవరు అట్లా ఆడపిల్లే పోవాలి అట్లా అని చెప్పేసి. శిరీష గారు ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇంటర్. మీరు ఏం జాబ్ చేస్తున్నారు? యాక్చువల్లీ నేను భారత్ బయోటెక్ లో ఎంప్లాయ్ ఉండే. ఓకే. రీసెంట్ గానే రిజైన్ చేసి బయటకు వచ్చేసి. అదే ఎందుకని అంటే మన వ్లాగ్స్ కైనా ఇంటికాడ సిచ్యువేషన్ కొద్దిగా బాగాలేకుండా, మమ్మీ చనిపోయినప్పటి నుంచి కూడా ఇంట్లో కొద్దిగా ఏదైనా ఆలోచించే విధానం కానీ ఇంట్లో చేసే పనులు కానీ, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ కదా, ఒక్కరం అంటే అది వేరు, చిన్న ఫ్యామిలీ అంటే అది వేరు. అందరం ఉంటాం, అందరికి అన్ని బరువు బాధ్యతలు అన్న వేసుకునేసరికి నాకు మెంటల్లీ హెడ్ ఎక్ రావడం కానీ, సైట్ మెడ నరాలు అన్ని కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. సో నాకు ఒక్కని చేయలేకపోతున్నా, కొద్దిగా అంటే హెల్ప్ఫుల్ ఉంటావు అని చెప్పేసి నార్మల్ గానే క్యాజువల్ గా మానేసిన. ఇంకోటి ఏంటంటే నాకు కూడా అక్కడ ప్రెజర్ ఉండే,
లీవ్స్ ఇవ్వకపోవడం, కంపల్సరీ పోవాలి. ఇంకోటి ఏదైనా నా వర్క్ విషయంలో నేను సూపర్వైజర్, అక్కడ సూపర్వైజర్ ఉంటేనే వర్క్ నడుస్తుంది. సో అట్లా నాకు లీవ్స్ ఇవ్వడం చాలా కష్టం. ఇక ఎన్ని రోజులు చేసినా ఇంతే కదా, మళ్ళీ లీవ్ ఇవ్వడు, ఎక్కడ ఇవ్వడు. ఇప్పుడు మన అవసరానికి మాత్రం లీవ్ మాత్రం కంపల్సరీ ఇవ్వడు. కంపల్సరీ ఎన్ని రోజులు చేసినా కానీ ఇక్కడ ఎన్ని రోజులు ఏం చేస్తామని చెప్పేసి లైట్ చేసుకుని, ఇక శాలరీ కూడా తక్కువ ఉండే కొద్దిగా. పేరుకి ఎంప్లాయ్మెంట్ సూపర్వైజర్ కానీ మన క్వాలిఫికేషన్ తగ్గట్టు శాలరీ తక్కువ ఉంది. సో ఇక సెట్ అవ్వదు మనకు, ఏముడు చేసుకున్నా సొంతంగా ఇంటికానే చేసుకున్నాం అన్నట్టుగా రిజైన్. ఏదైనా అది గొప్ప కదా, మనకి సొంతంగా మనం ఏం చేసుకుంటే ఫ్రీడమ్ ఉంది, అంటే మన లైఫ్ మన ఇష్టం, మనం ఎంజాయ్ చేసుకుంటే అంత అట్లా ఉంటుంది. కాదు, ఇందాక కంటిన్యూ చేద్దాం. తర్వాత మళ్ళీ ఎప్పుడు బాగా మాట్లాడుకున్నారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నది ఎప్పుడు మీరు? అలా అసలు అట్లాంటివి ఏం తెలుసా? కొన్ని క్వశ్చన్స్ అడగాల మీకు, ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అని చెప్పేసి. అంటే అంత టైం మాకు ఉండదు, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అంత ఫ్రీడమ్ కూడా మనకు లేదు. అప్పుడు మా మ్యారేజ్ తర్వాత కూడా డాడీని తీసుకురావడం, డిశ్చార్జ్ చేయడం, డాడీని చూసుకోవడం, అది ఇది చేసి జర అటు ఇటు ఒక 6 months అటు ఇటు చేయలేకపోయి 1 year ఎగ్జాక్ట్ గా 1 year కూడా కాదు 2 months కో 3 months కో తిని వాళ్ళ డాడీ చనిపోయాడు, మా మామయ్య. సో అది కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. దాని తర్వాత అటు ఇటు చేసే లోపు మళ్ళీ ఎగ్జాక్ట్ 1 year కే మా అత్తమ్మకి అప్పుడు హెల్త్ బాగాలేక అట్లా అన్ని ఒకటేసారి వచ్చేసినాయి. ఈ 2-3 ఈ మా మ్యారేజ్ అయ్యి కూడా 3 years అయిపోతుంది. ఈ 3 years లా ఈ 3 కొద్దిగా కొంచెం ఇబ్బంది అనిపించింది. జాయింట్ ఫ్యామిలీ అనగానే ప్లస్ పాయింట్ ఏంటంటే, జాయింట్ ఫ్యామిలీ అంటే నలుగురికి బాధలు ఉంటే నలుగురు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటారు, 4 బాగుంటాయి. ఒక మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఇద్దరు సపరేట్ కపుల్ అయితే ఈ ఇద్దరికి ప్రైవసీ ఉండదు, ఈ ఇద్దరు మాట్లాడుకోవడానికి టైం ఉండదు, ఈ ఇద్దరికి కలిసి ఉండడానికి టైం ఉండదు అని అంటుంటారు కదా, ఎంతవరకు నిజం? నిజమే, అది 100% నిజం. ఎందుకంటే ఇది ఎంత నిజమో అంత ప్లస్ పాయింట్ కూడా మనకు ఉన్నది జాయింట్ ఫ్యామిలీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం అంటే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మేమిద్దరం ఉన్నాం, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి వెళ్తున్నా, తిని ఇంట్లో ఉంటుంది, లేకపోతే తిన కూడా ఏదో బయట పని ఉందనుకో, పిల్లలు ఉంటున్నారు, పిల్లల్ని చూసుకోవాలి కదా. అలాంటప్పుడు ఎవరు చూసుకోవాలి? ఇంట్లో తాతయ్యనో అమ్మమ్మనో నానమ్మనో అన్నయ్యనో వదినో తమ్ముడో ఉంటే ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటారు. అట్లా చాలా బెనిఫిట్. ఇప్పుడు నేను రీసెంట్గా మేము మా షెడ్ దగ్గర చూడండి ఒక వర్క్ ఉండే, గడ్డి మోయడం కానీ మట్టి వేయడం కానీ. ఒక్కరు చేసే పని ఎలా ఉంటది, 10 మంది చేసే పని ఎలా ఉంటది. ఇలాంటప్పుడు బయట వాళ్ళు వస్తారా? రారు. ఓన్లీ సింగిల్ ఇద్దరు పర్సన్సే అనుకో, అంటే చిన్న ఫ్యామిలీ అనుకో, ఒకరోజు చేసే పని ఒక గంట సేపట్లో వేసేయచ్చు మనం అందరం కలిసి ఉంటే. అదే ఇద్దరే ఉన్నాం అనుకో 2 రోజులు పడుతుంది. అట్లా ఏ విధంగా అయినా కానీ జాయింట్ ఫ్యామిలీ మంచిది. ఏ విషయంలో అయినా కానీ ఫ్యామిలీ తోటి ఉండడమే మంచిది అనిపిస్తుంది. హెల్త్ అంటే ఒకరికి హెల్త్ విషయం అయినా తన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా గానీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోవడం గానీ కొంచెం ఫీలింగ్ ఉంటది కదా, అదంతా పోతుంది. అంటే పిల్లలతో ఉండడం అది ఇది అని అట్లా. మీరిద్దరు టైం మిస్ అవ్వట్లేదా? మీరు నిజం చెప్పండి. అంటే మా ఆయనతో నాకు కొంచెం పర్సనల్ గా టైం ఉంటే బాగుంటది, ప్రైవసీ ఉంటే బాగుంటది ఇట్లా అనుకుంటాం కదా, మీరు అట్లా ఎప్పుడు అనుకోలేదా? నిజం చెప్పండి. లేదు, ఎప్పుడు అనుకోలేదు. కలిసి ఉన్నప్పుడు. ఎందుకంటే ఫ్యామిలీ అన్నప్పుడు ఎప్పుడు సందడి. ఇప్పుడు సంక్రాంతి సినిమాలో ఎలా ఉంటది, అందరూ ఎప్పుడు చూసిన చిన్న పిల్లలు పెద్ద పిల్లలు వీళ్ళందరూ అందరు సంక్రాంతి సినిమాలోనే గొడవ వేసుకుంటుంటది ఒక ఆవిడ, గొడవలు కూడా అవుతుంటాయి. అట్లా అంటే అన్ని కలుపుకోవడమే. వాళ్ళ చిన్న కోడలు మనం సపరేట్ గా వెళ్ళిపోదాం గొడవ వేసుకుంటుంటది ఆ సినిమాలో. చేసుకుంది కదా ఆ విషయం. తిను ఆల్రెడీ మా పెళ్లికి ముందు అర్థం చేసుకున్నాం, ఎప్పుడు అర్థం చేసుకున్నాం కాబట్టి దీని వల్ల మనం అందరం అది మాత్రం నిజమే. సెకండ్ ఇంటికి వచ్చే కోడలు ఖచ్చితంగా బాగుండాలి, బాగుంటేనే ఇల్లంతా బాగుంటది. అందరు కలిసి ఉండాలంటే ఖచ్చితంగా సెకండ్ వచ్చే కోడలు బాగుండాలి. మీకు ఆ ప్రెషర్ కూడా ఉండుంటది కదండి, ఇప్పుడు వీళ్ళందరిలో కలిసిపోవాలి, నేను పెద్ద ఫ్యామిలీ మాది, ఇలా భయం ఏమైనా ఉండేది అప్పుడు? అంటే మా ఫ్యామిలీ కూడా పెద్దదే కదా, నాకు అట్లా చాలా అలవాటు అయిపోయింది. అంటే మా ఇంట్లో అట్లా లేదు కదా, అన్న వాళ్ళు వదినే వాళ్ళు అమ్మ డాడీ ఫ్యామిలీ పెద్దది కదా, ఆ ఫ్యామిలీ నుంచి ఈ పెద్ద ఫ్యామిలీకి వచ్చినాయి కదా, అట్లా ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంటా. మాకు కూడా అంతే ఏం అనిపించలే. అంటే ఒక అన్నోన్ పర్సన్ కొత్తగా వచ్చి, ఇప్పుడు మా ఫస్ట్ మ్యారేజ్ వదిన అన్నప్పుడు నా క్లాస్మేట్ కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి అంత ఏమనిపించలేదు. జ్యోతి మా బావకి ఇచ్చేసినాం కాబట్టి అట్లా నడిచిపోయింది. ఈ మొక్కతే కొత్తది అన్నోన్ పర్సన్ మన ఫ్యామిలీలోకి ఎంట్రీ అయింది, ఎట్లుంటుందో అని చాలా అనిపించింది.
అసలు ఈమె వచ్చిన విషయం కూడా మాకు ఎవరు తెలియదు, అంత సింపుల్ ఉండిపోయింది. అంటే ఫస్ట్ అక్క ఫ్యామిలీలో అందరితోటి కలిసిపోయింది, అత్తమ్మ మామయ్య బావాలు ఏ చెప్పినా తను వింటది, మంచి ఉంటది. కానీ నెక్స్ట్ వచ్చాయి అమ్మ ఎట్లుంటది, ఫ్యామిలీ విడగొడుతుందా, మంచి ఉంటది అని కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటది. నా విషయంలో అయితే వాళ్ళు అట్లా టెన్షన్ పడ్డారంట, మంచి ఉంటుందో లేదో, గొడవలు అయితే విడిపోతామని. కానీ ఒక 6 months వరకు అబ్జర్వ్ చేసిర్రు నన్ను కూడా, మంచి ఉంటదా ఇట్లా గొడవలు ఎట్లా అయితే అని. అత్తమ్మ చాలా ఏమన్నా చెడు జరగబోతున్నా ఏమైనా ఉన్నా కానీ ముందే పసిగట్టి మా అమ్మ అట్లా కాదు బిడ్డ, ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని చెప్పేసి ముందే చెప్పేస్తుండే. అది ఎవరికైనా సరే మా అమ్మ మాటలో నడుచుకున్నాం కాబట్టి ఇప్పటికి స్టిల్ ఇప్పటి వరకు ఇలానే ఉన్నాం. మిస్ అవుతారా అమ్మని? చాలా. మీరు ఎక్కువ మిస్ అవుతున్నారు అంటే నాకు తనతో అత్తమ్మతో అయితే ఒక 1 year మా ఇద్దరిది. అక్క అత్తమ్మ వాళ్ళంటే చాలా సంవత్సరాలు. కానీ ఇప్పటికైనా నాకు అనిపిస్తుంది అత్తమ్మ ఉంటే బాగుంటది. ఈ 1 year లో ఎలా ఉండేవాళ్ళు మీతోటి? మీ అత్తమ్మ రిలేషన్ ఎలా ఉండేది? అంటే చాలా తక్కువ. అంటే అత్తమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుండే, ఎక్కువ అక్కతోటే ఉంటుండే. ఏదైనా అక్క నేను షేర్ చేసుకుంటుండే. నేను మా వాళ్ళ ఇంటి అంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఫస్ట్ అక్క నేను ఇంటికి వెళ్తా, అత్తమ్మతోటి చెప్పు అంటే తినకేం చెప్పకపోతుండే నేను ఇంటికి పోతా అని. ఫస్ట్ అక్కకి చెప్పి అక్క అత్తమ్మతోటి చెప్తే అత్తమ్మ అప్పుడు చెప్తుండే శీర్షని ఆ ఇంటి దగ్గర దింపిరా, తను 2 రోజులు ఉండొస్తుందంట అని చెప్తే అప్పుడు మా అమ్మ చెప్తే నాకు తెలుసు. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు అదేదో ప్రైవసీ అని, జాయింట్ ఫ్యామిలీ అట్లా డైరెక్ట్ వచ్చి చెప్పడానికి అలా ఉండదు, ఫ్రీడమ్ ఇట్లా రావాలి. అంటే ఎక్కువ నేను పెళ్లి చేసుకొని వెళ్ళినప్పటి నుంచి అన్ని అక్క అంటే అత్తమ్మ ఉంటే అత్తమ్మ చెప్తుండే. కానీ ఇక అప్పుడు మా అమ్మాయికి హెల్త్ బాగాలేగా నాకు అంతేం తెలియదు కదా, కొత్తగా వెళ్ళిన ఈ అక్కనే చూసుకుంటే ఆమె ఎట్లా చూసుకుంటుందో ఇక నేను ఆమెను చూసి నేర్చుకొని నేను కూడా అదే అట్లానే ఉంటుండే. ఇలాంటి విషయాలలో కానీ మంచి చెడు చెప్పే విషయాలలో మాత్రం మస్తు మిస్ అవుతాం మా మమ్మల్ని. ఎందుకంటే చెప్పనీకి లేదు, మా మమ్మీ లేదు. డాడీ అంటే మనకు తెలుసు, ఇప్పుడు డాడీ మాతో ఉంటారు కాబట్టి ఓకే. కానీ కొన్ని విషయాలు ఫ్యామిలీ ఇంట్లో విషయాలు కానీ హెల్త్ విషయాలు కానీ బయట వాళ్ళతో ఎట్లా మెదులుకోవాలి, ఎవరు వేస్తుంటారో అన్ని చెప్పేది మాత్రం తల్లి ఒకటే. మన కడుపులో అంటే మనకు ఆకలి అవుతుందా లేదని చూసి చెప్పేది కూడా తల్లి ఒకటే. ఎప్పుడు ఏడవైనా కానీ తిన్నావా బిడ్డ అని అడిగేది మాత్రం అమ్మ ఒకతే. అదైతే మేము చాలా మిస్ అవుతాం, ఎందుకంటే అది చెప్పుకోలేనటువంటిది. అది నిజంకి బాధ అనిపిస్తుంది. మేము ఎంత సంతోషంగా ఉన్నా, ఎంతమంది కలిసి హ్యాపీనెస్ గా ఒక దావత్ చేసిన ఇంట్లో మాకు ఎప్పుడు దావత్ లానే ఉంటది. ఇంట్లో సందడి ఒక పండగ వాతావరణం ఉంటది. కానీ ప్రతిరోజు మమ్మీని మిస్ అవుతారు. నాన్న అదొక ఇది ఉంటది, అది మాకు అట్లా అనిపిస్తుంది. మీకు అదేనా? సేమ్ అత్తమ్మ ఉంటే కొన్ని ఇంకా బయకడి పనులైనా కొంచెం బయట పనులు ఇంకా నేర్పిస్తుండే. అవి చాలా మిస్ అయినాం. అంటే వేరే వాళ్ళతోటి ఫ్యామిలీ చుట్టాలు ఉంటారుగా, వాళ్ళతోటి మనం ఎట్లా ఉండాలి అది కొంచెం అంటే ఇప్పుడు అక్క కూడా నేర్పిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు. ఇంకా తను ఉంటే ఇంకా ఎక్కువ పరిచయాలు అట్లా ఉంటది కదా అనిపిస్తుంది. ఓకే ఓకే సరే. ఇప్పుడు శిరీష గారు అంటే మంచి పర్ఫార్మరు, మంచి డాన్సరు, మంచి ఆర్టిస్ట్ అంటుంటారు కాబట్టి అందరూ. ఇప్పుడు డాన్స్ అయితే చేపించలేం కానీ ఒక పాట అయితే పాడేది. డాన్స్ అయితే చేస్తారు. మాతో చేసింది. పెళ్ళైన కొత్తలో ఎవరైనా డాన్స్ చేస్తారా? ఎవరైనా మోమాటం ఉంటది. అవును. కానీ పెళ్ళైన రోజే నాతో బుల్లెట్ బండి సాంగ్ పైన డాన్స్ చేసింది. మళ్ళీ మేము వినాయకుడిని పెట్టినప్పుడు కానీ సంథింగ్ మా వినాయకుడు మెయిన్ వినాయకుడు ప్రతిసారి మాతో కలిసి డాన్స్ చేస్తుంది. అప్పుడు బాగున్నా ఎవరున్నా అన్ని పట్టించుకున్నాను. అంటే ఫస్ట్ టైం అంత పెళ్లిలో నేను అంత డల్గా ఉండేసరికి ఇట్లా డాన్స్ చేస్తుందా ఇట్లుంటదా అని అందరు షాక్ అయిపోయారు నేను డాన్స్ చేస్తే. అంటే ఇంటి దగ్గర అన్న వాళ్ళు ఉంటారుగా, నార్మల్ గా నేను మా అన్న వాళ్ళతోటి డాన్స్ చేస్తుంటా. అట్లా అలవాటు అయ్యి సడన్ గా మనకి డాన్స్ వచ్చిన వాళ్ళు సాంగ్ కొంతమంది డాన్స్ చేస్తే మనకు కూడా ఫీలింగ్ చెయ్యాలి అని అనిపిస్తుంది. ఒకటే అడుగుతా ఉంటా ఎప్పుడైనా కానీ, పెళ్లికి ముందు వేరు, పెళ్లి తర్వాత వేరు. కొంతమంది పెళ్లికి ముందు ఎంత టాలెంట్ ఉన్నా పెళ్లి తర్వాత తొక్కేసుకొని వాళ్ళంతా వాళ్ళే నాకు వద్దు, నాకు పెళ్లి అయింది కదా ఎవరైనా ఏమని అనుకుంటారు అని చెప్పేసి చాలా మటుకు అయితే లోపల దాచిపెట్టుకుంటారు. నేను మీకు మస్తు ఫ్రీడమ్ ఇస్తా, నీ ఇష్టం, నువ్వు దేనికి సిగ్గుపడకు. రీల్స్ అంటారు, రీల్స్ చెయ్యి, ఏమవుతున్నారు ఆల్రెడీ చేసినట్టు ఒకప్పుడు పెళ్లి కాకుండా చేసిన ఫ్లాట్ లేదు, చెయ్యి, నేనే సపోర్ట్, నేనే వీడియో తీస్తా, చెయ్యమని ఎంకరేజ్ చేస్తా ఉంటా, డాన్స్ చేయమని చెప్తా ఉంటా. కానీ అన్ని టాలెంట్ మొత్తం లోపల తొక్కేసుకొని ఉంటా ఉంటది. కానీ ఇప్పుడు బయటకు పడుతుందో అర్థం. ఇప్పుడు ఒక టాలెంట్ చూపిద్దాం, మీలో సింగింగ్ టాలెంట్ చూపిద్దాం మన జనాలకి. అవునవునవును, నేను ఎప్పటి నుంచో టార్గెట్ చేసిన ఈ విషయం. మేము లేనప్పుడు వీడియో లేనప్పుడు కెమెరా లేనప్పుడు వంట రూమ్ లో గానీ
బాత్రూమ్ అనుకుంటా కానీ పాటలు పెట్టుకుని పాటలు పాడుతూ ఉంటది. పాడు శిరీష అంటే ఎప్పుడు వాడదు మళ్ళీ, ఇప్పుడు ఇప్పుడు వాడదు. సందర్భం వచ్చింది ఇప్పుడు పాడాల్సింది. చాలా మంది అడుగుతారు కానీ ఏదైనా సాంగ్ వస్తే ఆటోమేటిక్ అట్లా వస్తుంది కానీ నా అంతలో నాకు భయం వేస్తుంది. సరే ఇప్పుడు ఏ సాంగ్ చెప్పమంటారు చెప్పండి, అందిస్తాం. ఒక్క చరణం ఏ సాంగ్ అయినా సరే, అంటే నార్మల్ గా పాడుతుంటాం కదా, ఆ సాంగ్ వస్తుంది కాబట్టి కంటిన్యూగా వాడగలుగుతాం కానీ ఒక్కదాని అట్లా. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. నాకు కూడా పవన్ కళ్యాణ్. అంటే కొంచెం మా నడిపన్న పవన్ కళ్యాణ్ స్టైల్, హెయిర్ స్టైల్ అట్లా చేస్తాడు. ఇక తన చిన్నప్పటి నుంచి అన్న వాళ్ళని చూస్తాడు, అట్లా ఇష్టం అనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సాంగ్ పాడండి. అట్లా రాలేదు. వస్తుంది ఈ రోజు మీ టాలెంట్ చూపించేసేదే, ఖచ్చితంగా చూపించేస్తాం జనాలకి. అది ఏదైనా ఓకే. రాదా మీ వీళ్ళ చెల్లి సాంగ్ ఉంది కదా, మొన్న వాడినావు కదా, సెలేరు అంటున్నావు, పల్లేరు గాయలు, అది పాడు. మన ఊరి పాడు. మన ఊరి సిరివిన్కరో మల్లేశ రేగడి భూములరా, మల్లేశ రేగడి భూములరా, పల్లేరు గాయలురో మల్లేశ పాదాలకే గుచ్చెరా, మల్లేశ పాదాలకే గుచ్చెరా. ఫ్యామిలీ అందరు ఒకటే పాట పాడాలని ఫిక్స్ చేస్తున్నారా? అంటే స్వామి గారు కూడా ఇదే లైన్ ఇంతే పాడినారు పాట. ఇంట్లో సాంగ్ బయటికి రాలే మనకు, అదే అదే స్టూడియోలో ఉంది. ఇక రీల్స్ చేయడం గానీ ఏదైనా గానీ ఒక ప్రాక్టీస్ చేస్తా ఉంటాం కదా, అందరికి తెలిసిపోయింది అనమాట. అంటే ఈ రీల్ నేను మొన్ననే మన నానిపాప కూడా వాడుతుంది సాంగ్, ఏ సాంగ్ వాడుతుంది, అందరికి వచ్చేసింది ఇంట్లో పాట. అదొకటే పాడతారు మీరు, సినిమా పాటలు ఏం పాడరా? పాడుతుంది, హిందీ పాటలు పాడుతుంది, తెలుగు పాటలు పాడుతుంది, హిందీ పాటలు కూడా వాడదు. అదిగో పాపం ఎందుకండి అట్లా ఇబ్బంది పెడుతున్నారు, పాట పాడండి. అందుకని అడుగుతున్నాను. అంటే ఇంతవరకు ఎవ్వరు ముందు నేను పాడలేరు. కళ్ళు మూసుకోండి మీరు, నేను కూడా కళ్ళు మూసుకోండి. అట్లా ఏం లేదు, అంటే ఏదైనా సాంగ్ వస్తే పాడగలుగుతా గానీ అట్లా లేదు, నాతోటి రాలేదు. రాలేదా? పర్లేదు, ఎంత ఇబ్బంది. ఈ విషయం కూడా చెప్పిన, నువ్వు నిజంగా వాడితే ఇప్పుడు ఎలాగో జ్యోతి సింగర్ అవుతుంది కదా, నీకు అట్లే సింగర్ అంటే పాడిస్తామని తెలియాలి కదా. ఇప్పుడు వాడింది అంటే పాడితేనే తెలుస్తుంది కదా గొంతు ఎట్లుంది, మేము పాడగలుగుతా మనకు కూడా క్లారిటీ రావాలి కదా. అట్లా వస్తేనే నీకు ఒక ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్తే ఎప్పుడు వాడదు నమ్ము కూడా, అసలు నమ్ము కూడా అసలే వాడదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆ గొంతుతో ఇప్పుడు వాడడం. ఫస్ట్ టైం నేను ఇట్లా వాడతాను చెప్పి ఇంకా బావకి అంటే అక్కనే నార్మల్ గా వాడుకుంటాం అనుకో. వాళ్ళు వాడుకుంటారు ఇంట్లో, కానీ మనం కూడా వాడరు, టాలెంట్ బయట పెట్టరు కదా. అంతేనా? అస్సలు పెట్టద్దు, దాచిపెట్టుకోండి. అట్లా దాచిపెడితే నేనేం చెప్తా, టాలెంట్ అనేది 10 మంది తెలుస్తేనే టాలెంట్ అంటారు. అవును, అది లోన ఉంటే వేస్ట్ కదా, అందుకనే మంచి ఫ్రీడమ్ ఇస్తాను నేను. హిడెన్ టాలెంట్, హిడెన్ టాలెంట్. మాకైతే బాత్రూమ్ సింగర్ లెక్క. మీరు కూడా పాటలు పాడతారా? పాడతా గానీ అంత నాకు గుర్తుండదు, లిరిక్స్ గుర్తుండవు. ముంగట పెట్టుకుని పాడతా గానీ నాకు కూడా చాలా ఇష్టం పాడాలన్నా యాక్టింగ్ చేయాలన్నా గానీ మర్చిపోతా ఉంటా, అది నా మధ్య పెట్టుకోవాలి. ఓకే, పెళ్లి తర్వాత ఎప్పుడైనా మంచి ప్రపోజల్ జరిగిందా మీకు? లేదు కదా, మనం చేపిద్దాం ఇప్పుడు. ఒకసారి మా శిరీష గారి కోసం క్యూట్ గా స్వీట్ గా మంచి ప్రపోజల్ కావాలి. యాక్చువల్లీ బేసికల్లీ ఫిజికల్లీ మాన్యువల్లీ మెంటల్లీ మ్యాథమెటికల్లీ ఎలాగైనా పెళ్లి ఎలానో గడిచిపోయింది కానీ ఇంతవరకు నేను ఆమెకు కానీ ఆమె నాకు ఇంతవరకు కానీ ప్రపోజ్ చేసుకోలేదు. అందుకే ఈ రోజు మా కోసం, మా ఆడియన్స్ కోసం ఫస్ట్ టైం వింటున్నా, అదిగో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది వినాలని. అంటే ఎట్లా ప్రపోజ్ చేస్తారంటే నేను చెప్తాను ఇంకా. అంటే మాకు అట్లాంటి రాలేదు, నేను కూడా స్టిల్ ఇప్పటికి నేను ఏం చెప్పలేదు తనకి. ఏదో తను అర్థం చేసుకుంది, నేను అర్థం చేసుకున్నా అంతే. అట్లా అర్థం చేసుకున్నారు, ఓకే. మాకు కూడా అర్థం అవ్వాలి కదా ఏదైనా కానీ అర్థం చేసుకుంటే బెటర్, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేం కదా కొన్ని విషయాలు. ఇది కూడా మాకు అట్నే అనిపిస్తుంది, ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదు. నేను తను ఆడవాళ్ళు కొన్ని వినాలనుకుంటారండి, మంచిగా అనుకోలేదు. అదిగో కొంచెం చెప్పు మంచి నేను ఎవరు చెప్పలేదు అట్లా. జస్ట్ 3 ముక్కలు చెప్పండి కొంచెం ప్రేమగా, ఆమెను చూసి చెప్పండి. ఐ లవ్ యూ. లవ్ యూ టు బాబా. ఎట్లా అనిపించింది? భయం అవుతుంది కూరగా అయిపోయింది చేతులు. నాకు కూడా
అంటే ఇంతవరకు నేను ఇప్పటికి స్టిల్ ఎవరికి అట్లా చెప్పలేదు. మీకు ఎలా అంటే అనిపించింది? కొంచెం గర్ల్స్ తోటి దూరం కదా మాట్లాడ భయం అవుతుంది నాకు యాక్చువల్ చెప్పాలంటే. ఎవరితో అంత ఈజీగా మూవ్ కావాలని నేను. ఓకే. ఎంత ఎవరైనా సరే రిలేషన్ అయినా సరే బయట ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే మూవ్ అంటే రిలేషన్ పెరిగిందంటే వదులుకోను. ఓకే. లేదంటే యాక్చువల్లీ దగ్గర కూడా పోను. ఎంత హాయ్ అంటే హాయ్ అట్లనే ఉంటాను నేను. ఎక్కువ దగ్గరలో ఉన్నాను అట్లా. ఓకే, డన్. లాస్ట్ గా మీ సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ అనగానే ఊపిరి పీల్చుకుంటున్నారు మీరు. నాకు కూడా అట్లనే మీ సబ్స్క్రైబర్స్ కి యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్తారా? మా ఫ్యామిలీకా మీ ఫ్యామిలీకా? రెండు ఫ్యామిలీస్ కి. సో ముందుగా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ వల్లనే ఇంత దూరం వచ్చినాము. ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం మేమైతే. సో ఈ స్టేజ్కి రావడం కారణం కూడా మీరే కాబట్టి ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ మాకు మా వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇట్నే ఇంకా ఎంకరేజ్ చేసిరంటే కంపల్సరీ మీ ముందు ఇంకా మేము ఉంటాం. మంచి మంచి వీడియోస్ తో మేమైతే మీ ముందుకు వస్తూ ఉంటాము. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలా ఉండాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాము. అంతే. డన్. థ్యాంక్ యూ సో మచ్. కెమెరా పెట్టారు కాబట్టి నాకు భయం అవుతుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు కెమెరా బ్యాక్ సైడ్ అట్లయినా నాకు ఒక్కడేసారి కెమెరా పెట్టి డైలాగ్ చెప్పమంటే మేము అంతగానే చెప్పలేము. అంతేనా? ఫియర్ ఇప్పుడు ఇందాక ఎట్లా ఉంది నాకు అట్లా అడుగుతుంది. అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఫ్లో వచ్చేస్తుంది. సడన్ గా కెమెరా పెట్టి మీరు మాట్లాడని చెప్పారనుకో భయం వేస్తుంది. అందుకే నాకు తెలిసి తిను అందుకే భయపడుతుందేమో. సడన్ గా కెమెరా పెట్టి మాట్లాడని చెప్తాం కదా అట్లా భయపడుతూ ఉంటాం. ఇప్పుడు మీకు అర్థమైందా పాప? ఇప్పుడు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు వచ్చి ఇంత బాగా మాట్లాడి మమ్మల్ని అలరించినందుకు, నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. That's all for today, guys. We'll meet in the next interview. Until then, take care. Bye bye.